గాయస్ జస్ట్ మీరు ఒకసారి ఆలోచించి చూడండి. మీరు నైట్ పూట అర్ధరాత్రి మీరు ట్రావెల్ చేస్తున్నారు, మీరు సింగిల్గా ఉన్నారు, మీతో పాటు ఎవరు లేరు, మీరు సింగిల్గా ఉన్నారు, మీరు ట్రావెల్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు బైక్ పై ఉన్నా సరే, మీరు కార్లో ఉన్నా సరే, మీరు ఒక ఆటోలో ఉన్నా సరే, కానీ మీరు సింగిల్గా ఉన్నారు. మీరు వెళ్తున్న దారి, ఆ దారిలో ఎవరు లేరు అన్నమాట. చాలా చీకటి ఉంది, మొత్తం అడవి ఉంది. అండ్ మీ ముందు ఒక ఎలాంటి శక్తి వచ్చిందంటే, ఇప్పుడు శక్తి మనిషి కాదు, అదొక జంతువు కాదన్నమాట, అదొక విచిత్రమైన శక్తి. సో అప్పుడు మీరు ఏం చేస్తారు? ఈరోజు మనం ఇలాంటి ఒక స్టోరీ గురించే మాట్లాడబోతున్నాము. ఈ స్టోరీ మన హైదరాబాద్ ఆటో డ్రైవర్ రమేష్ది. అండ్ ఓన్లీ హైదరాబాద్ ఆటో డ్రైవర్ అని కాదు, ఏ సిటీ ఆటో డ్రైవర్ అయినా సరే, ఏ ఊరు ఆటో డ్రైవర్ అయినా సరే, మన ట్రక్ డ్రైవర్స్ అయినా సరే, ఎస్పెషల్లీ అంటే ఎవరెవరు నైట్లో ట్రావెల్ చేస్తారో, ఎవరో నైట్లో పని చేస్తారో, ఎస్పెషల్లీ హైవేస్ పైన ఎవరు ట్రావెల్ చేస్తారో, అలాగే మీరు ఒకసారి అడిగి చూడండి. అంటే ఇప్పుడు నడిపిస్తున్న ఆటో డ్రైవర్స్, ఇప్పుడు నడిపిస్తున్న ట్రక్ డ్రైవర్స్ కాదు, సీనియర్స్ చాలా సంవత్సరాల నుంచి నడిపిస్తారు కదా, అలాంటి ట్రక్ డ్రైవర్స్కి, అలాంటి ఆటో డ్రైవర్స్కి మీరు అడగండి ఒకసారి. వాళ్ళు మీకు చాలా చెప్తారు. వాళ్ళు ఒక్కొక్కసారి ఎలాంటి అంటే వాళ్ళ లైఫ్లో ఏమేమి చూస్తారంటే మీరు చెప్తే మీరు నమ్మరు, అంత తెలిసి ఉంటుంది వాళ్ళకి. సో ఈరోజు మనం ఇలాంటి ఒక రియల్ హారర్ స్టోరీ గురించి మాట్లాడబోతాం. మన రమేష్ అనే మాట ఆటో డ్రైవర్, ఈ 2010 స్టోరీ. సో రమేష్ తన లైఫ్లో చాలా మంచిగా ఉంటుండే అనమాట. అంటే తన లైఫ్లో మంచి కస్టమర్ చూసిండు. ఇప్పుడు ఆ కస్టమర్ తాగిపోతున్నా సరే, ఆ కస్టమరు అంటే మంచోడైనా సరే, చెడు అంటే ప్రతి ఒక్క కస్టమర్ చూసిండు అనమాట. చాలా సంవత్సరాల నుంచి ఆటో నడిపిస్తుండు, మంచిగా చూసిండు అనమాట రమేష్. కానీ ఒకరోజు ఏమైందంటే, కరెక్ట్ సాయంత్రము ఒక హోటల్ మేనేజర్ నుంచి రమేష్కి కాల్ వచ్చింది. అండ్ ఇప్పుడు హోటల్ మేనేజర్ నుంచి ఎందుకు కాల్ వచ్చిందంటే మీకు తెలియదు. అంటే జస్ట్ నేను మీకు అందరికి షార్ట్ ఫామ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మన ఆటో డ్రైవర్స్కి అండ్ ఈ హోటల్స్ ఉంటాయి కదా, ఈ హోటల్స్ వాళ్ళకి ఒక చిన్న రిలేషన్ ఉంటుంది అనమాట. అంటే సిటీలో ఎవరైనా కొత్తగా ఎవరైనా వస్తే, ఎవరైనా టూరిస్ట్ వస్తే, ఈ ఆటో డ్రైవర్స్ ఏం చేస్తారంటే ఆ హోటల్ అంటే తెలిసిన హోటల్ కార్డు తీసుకెళ్తారు. అండ్ ఇక్కడ కస్టమర్, ఇప్పుడు ఆ హోటల్లో కస్టమర్ తెచ్చినందుకు ఆటో డ్రైవర్స్కి ఒక కమిషన్ వస్తుంది అనమాట. అంటే దానికి తప్పేం లేదు. ఇప్పుడు ఆ హోటల్ చెడ్డగుంటాయని కాదు, మంచిగానే ఉంటుంది, అంత బాగానే ఉంటుంది. జస్ట్ ఏంటంటే ఇది ఒక బిజినెస్ అన్నమాట. అంటే ఇప్పుడు ఒక హోటల్కి ఒక ఆటో డ్రైవర్ కస్టమర్ తీసుకెళ్తాడు, దాని బదులు ఆటో డ్రైవర్ చిన్న కమిషన్ వస్తుంది అనమాట. సో అందుకనే ఈ ఆటో డ్రైవర్స్కి హోటల్స్తో ఒక మంచి రిలేషన్ ఉంటుంది. సో ఒక హోటల్ నుంచి ఒక మేనేజర్ కాల్ చేసిండు రమేష్కి. కాల్ చేసి చెప్పిండు, ఒక కస్టమర్ ఉన్నాడు, ఆ కస్టమర్కి మన హైదరాబాద్ నుంచి ఒక 120 కిలోమీటర్స్ దూరంలో ఒక ఊరు ఉంది, ఆ ఊరు తీసుకెళ్లాలని చెప్పిండు. ఈరోజే డ్రాప్ చేయాలని చెప్పి, చాలా దూరం అనే మాట. సో ఆటోలో 120 కిలోమీటర్స్ అంటే కొంచెం కష్టమే, అంటే వెళ్ళొచ్చు, బట్ ఇప్పుడు నైట్లో ఎందుకు, ఒక కార్ బుక్ చేసేయండి అని రమేష్ చెప్పిండు. సో అప్పుడే ఆ మేనేజర్ ఏమని చెప్పాడంటే, లేదు ఆల్రెడీ ట్రైన్ మిస్ అయిపోయింది. అండ్ కార్ గురించి మాట్లాడితే, కారులో ఏంటంటే కొంచెం వాంతి వస్తాయనే మాట కస్టమర్కి, కార్ అసలు పడదు అంతా. సో అందుకనే ఆటోలో వెళ్తా అని చెప్తుండు. అండ్ నీకు మంచి పైసలు ఇస్తాడు అనమాట, మంచి కిరాయి ఇస్తాడు, టెన్షన్ ఏం లేదని చెప్పిండు. సో ఇప్పుడు రమేష్కి ఏంటంటే, సరే ఇప్పుడు మంచి పైసలు వస్తున్నాయి, డబ్బులు గట్టిగా వస్తున్నాయి కదా, సరే ఇప్పుడు దింపేద్దామని రాత్రి కరెక్ట్ సాయంత్రం 7 గంటలకి ఆ హోటల్ నుంచి ఆ కస్టమర్కి పికప్ చేసుకున్నానమాట రమేష్. పికప్ చేసుకొని వీళ్ళు బయలుదేరినారు. కరెక్ట్ 10:30 లెవెల్ వరకు చేరుకున్నారు. అండ్ కరెక్ట్ ఆ ఊరు వెళ్ళే ముందు, ఆ ఊరు ఎలాంటి ఊరు అంటే, ఆ ఊరు వెళ్ళే ముందు ఒక 20 కిలోమీటర్ది ఒక అడవి ఉన్న రోడ్ వస్తుంది అనమాట. అడవి అంటే మొత్తంకే అడవి కాదు, ఒక సింగిల్ రోడ్లు ఉంటాయి కదా, మొత్తం చెట్లు ఉంటాయి, చుట్టుపక్కల మొత్తం చెట్లు ఉంటాయి, పొలాలు ఉంటాయి, చెట్లు ఉంటాయి. ఒక 20 కిలోమీటర్స్ రోడ్ అన్నమాట. అక్కడ ఒక్క స్ట్రీట్ లైట్ బి లేదు, ఇక్కడ ఏం లేదు. మన కారు, మన బండి, మన ఆటో ఏదో ఒకటి, అంటే ఇప్పుడు ఏ బండి మనం నడిపిస్తున్నామో దాని లైట్ పడితేనే ముంగటున్న రోడ్ కనిపిస్తుంది అనమాట. అంత చీకటి ఉందన్నమాట. అలాంటి రోడ్ అది 20 కిలోమీటర్స్. సో ఆ రోడ్ క్రాస్ అయిన తర్వాత ఆ ఊరు వచ్చింది. ఆ ఊర్లో ఆ కస్టమర్కి దింపేసిండు. ఆ కస్టమర్ కొంచెం బాగానే ఇచ్చిండు, డబ్బులు ఇచ్చిండు, మంచి టిప్ ఇచ్చిండు అనమాట రమేష్కి. అండ్ అదే ఊర్లో ఒక హోటల్ కరెక్ట్ లెవెల్ అవుతుంది అనమాట, హోటల్ క్లోజ్ అయిపోతుంది. సో రమేష్ అక్కడ వెళ్ళి కొంచెం రిక్వెస్ట్ చేసి అక్కడే అన్నం తినేసిండు అనమాట. సో అక్కడ ఒక మనిషి కలిసిండు రమేష్కి. అండ్ ఆ మనిషి ఏమో చెప్పినంటే, ఇప్పుడు నువ్వు ఎక్కడ వెళ్తున్నావు అడిగినప్పుడు నేను హైదరాబాద్ వెళ్తున్నా అని చెప్పిండు. సో ఆ మనిషి చెప్పిండు అనమాట, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళకు, అంటే నువ్వు ఇటు సైడ్ నుంచి వెళ్ళకు, కావాలంటే నువ్వు కొంచెం ఉల్టా వెళ్ళు, అంటే నీకు మా అంటే ఒక 10-20 కిలోమీటర్స్ ఎక్కువ పడుతుందేమో హైదరాబాద్, బట్ నువ్వు ఈ రూట్కి వెళ్ళి నువ్వు హైవే టచ్ చేయకని చెప్పిండు. కానీ రమేష్ ఇనలేదు, ఏం మాట్లాడుతాను, నేను ఇప్పుడే ఇదే రూట్లోకి వెళ్ళి వచ్చినాను, ఎందుకు ఇక్కడ ఏముంది అని అడిగినప్పుడు ఆ మనిషి ఏం చెప్పలేదు. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళకు, కావాలంటే నువ్వు ఇట్లా తిరిగి వెళ్ళు, ఒక నీకు 10-20 కిలోమీటర్స్ ఎక్కువ పడుతుందేమో హైదరాబాద్ నీకు, కానీ నీకు హైవే టచ్ అయిపోతుంది అని ఆ మనిషి చెప్పిండు. బట్ మనోడు ఇనలేదు రమేష్ ఏమని చెప్పాడంటే, నేను ఇందాకనే ఇక్కడ నుంచి వచ్చినాను, ఏం కాలేదు, అంటే ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్ నాకు హైవే ఉందనేమాట, హైవే టచ్ కానీ ఆరాంగా వెళ్ళిపోతా, టెన్షన్ ఏం లేదని చెప్పిండు. సరైన మనిషి లైట్ తీసుకున్నానమాట.
దాని తర్వాత ఏమైందంటే రమేష్ అక్కడ అన్నం తిని బయలుదేరాడు. ఏ రూట్లోకి వెళ్ళి వచ్చిండో అదే రూట్లోకి వెళ్ళి బయలుదేరాడు. అండ్ 20 కిలోమీటర్సే కదా, టెన్షన్ ఏం లేదు, చీకటి ఉంటే ఏమైందని వెళ్ళిండు అనమాట. కరెక్ట్ ఒక కొంచెం దూరం వెళ్ళంగానే ఒక రెడ్ డ్రెస్లో ఒక లేడీ కనిపించింది రమేష్కి. ఆ లేడీ మెల్ల నడుచుకుంటూ పోతుంది అనమాట. సో రమేష్ అడిగిండు, అంటే రమేష్ మనసులో ఎలాంటి అలాంటి అంటే చెడ్డది ఏం లేదన్నమాట. జస్ట్ ఏంటంటే ఇప్పుడు ఇంత అడిగి ఉంది కదా, పాపం ఎక్కడ వెళ్తుందేమో కొంచెం డ్రాప్ చేద్దామని. మేడం ఎక్కడ వెళ్ళాలి, నేను డ్రాప్ చేస్తానని చెప్పిండు. కానీ ఆ మేడం అంటే ఆ లేడీ అస్సలు ఆన్సర్ ఇవ్వలేదు. సో అప్పుడే రమేష్ మళ్ళొకసారి అడిగిండు, మేడం మీరు ఎక్కడ వెళ్ళాలి, మీరు ఇంత అడిగి ఉంది ఇక్కడ, మీరు అట్లేం అనుకోకుండా మీరు ఎక్కడ వెళ్ళి చెప్పండి, నేను డ్రాప్ చేస్తాను, నేను ఇటే వెళ్తున్నా, హైవే సైడ్ వెళ్తున్నా అని చెప్పిండు. సో ఇప్పుడు ఆ లేడీ ఏం చేసిందంటే మాట్లాడలేదు, జస్ట్ ఇట్లా చూపించింది అనమాట, ఇట్లా స్ట్రైట్ ఇట్లా చూపించింది. సో ఇప్పుడు రమేష్ ఏమేమి చెప్పాడు, సరే కూర్చోండి అని చెప్పిండు. సో ఆ లేడీ కూర్చుంది. కూర్చోగానే ఏమైందంటే ఒకటిసారి ఆటో మొత్తం గాలి మొత్తం చల్లగా అయిపోయింది అనమాట, చాలా కూల్ అయిపోయింది. రమేష్ ఏమనుకున్నా అంటే ఇప్పుడు కొంచెం అడిగి ఉన్న రూట్ కదా, అండ్ స్పెషల్ నైట్ టైం, సో అందుకనే కొంచెం చల్లగాలి వస్తుందేమో అనుకుండు, మొత్తం కూల్ అయిపోయింది అని అనుకుండు. అండ్ అప్పుడే రమేష్ అడిగిండు, మేడం మీరు ఎక్కడ వెళ్ళాలి, మీరు చెప్తే నేను దింపేస్తాను, నేను కరెక్ట్ ఇప్పుడు మన హైవే వస్తా కదా, నేను హైవే దాకా వెళ్తున్నాను, హైవే నుంచి లెఫ్ట్ కొట్టి నేను హైదరాబాద్ రూట్లో వెళ్తాను అని చెప్పిండు. కానీ ఆ లేడీ అస్సలు ఆన్సర్ ఇవ్వలేదు. ఎందుకు ఆన్సర్ ఇస్తలేదు అని ఇట్లా ముంగట ఒక మిర్రర్ ఉంటుంది కదా, వాళ్ళు చూసిండు. చూస్తే ఇంకలా ఎవ్వరు లేరు. కానీ రమేష్ ఇట్లా చూడంగానే, ఇట్లా చూస్తాం కదా మనం, ఇట్లా నడిపిస్తే ఇట్లా చూస్తాం కదా, ఇట్లా చూడంగానే ఆ లేడీకి అనిపిస్తుంది, ఆ లేడీ హెయిర్ మొత్తం ఇట్లా ముంగడు ఉన్నాయన్నమాట. చూస్తే కనిపిస్తుంది, కానీ ఇట్లా అక్కడ ఒక మిర్రర్ ఉంటుంది కదా, దాంట్లో చూస్తే కనిపిస్తలేదు. సో అప్పుడు చినిగిపోయింది రమేష్ది. ఏం చేయాలో అసలు ఏం అర్థమవుతలే అనమాట. మొత్తం చెమటలు మొత్తం భయపడిపోయాడు. అండ్ కరెక్ట్ అప్పుడే, ఎప్పుడు రమేష్ భయపడడం స్టార్ట్ చేసినాడు, కరెక్ట్ అప్పుడే ఆటోపైకి వెళ్ళి కంట్రోల్ వెళ్ళిపోయింది రమేష్ది. అసలు కంట్రోల్ లేదన్నమాట. బ్రేక్ వత్తలేకపోతున్నాడు, ఎక్సలేటర్ అంటే ఎలాంటి కంట్రోల్ లేదు. ఆటో ఆటోమేటిక్గా నడుస్తుంది. అండ్ దారి మొత్తం లూప్ అయిపోయింది. లూప్ అంటే ఒకటే రూట్లోకి వెళ్ళి వెళ్తున్నాను అనమాట. అంటే ఆ రూటే ఖతం అయితే లేదు. రమేష్ ఎట్లా అనిపిస్తుంది అంటే జస్ట్ ఇప్పుడు ఇందాకనే కానీ ఇక్కడ నుంచి వెళ్ళినా అట్లా అనిపిస్తుంది అనమాట. అటే తిరుగుతున్నా అనమాట రమేష్. ఏం అర్థమైతే లేదు రమేష్కి. అండ్ కంట్రోల్ అసలు ఇట్లా హ్యాండిల్ పైన చేతులు ఉన్నాయి, బట్ కంట్రోల్ అసలు లేదు. చేతి తీద్దామన్నా తీయలేకపోతున్నాడు, ఇట్లా పట్టుకొని ఉన్నాడు హ్యాండిల్కి, కంట్రోల్ మాత్రం అస్సలు లేదు. సో అప్పుడే ఒకటి సైడ్ ఎంకలు చూస్తే ఆ ఆత్మ లేదు అక్కడ. సో అప్పుడే రమేష్ కొంచెం హ్యాపీ అయిపోయాడు. జస్ట్ కొంచెం ధైర్యం వచ్చిందనమాట. ఇంకలో ఎవరు లేరు, వెళ్ళిపోయినట్టుంది, లేడీ కాదు అది ఒక ఆత్మ అని ఫిక్స్ అయిపోయాడు. కానీ అప్పుడు ఇట్లా జస్ట్ ఇట్లా పక్కన చూడంగానే పక్కన కూర్చొని ఉంది. మన ఆటో డ్రైవర్ సీట్ ఉంటే కదా ముంగట, పక్కన కూర్చుంటారు కదా, పక్కనే కూర్చొని ఉంది. జస్ట్ ఒకసారి ఆలోచించి చూడండి ఎట్లుంటుంది ఆ సీన్. చినిగిపోయింది రమేష్ది, అసలు ఏం అర్థమవుతలే అనమాట రమేష్కి. సో అప్పుడే ఆ లేడీ ఏమేమి చెప్పిందంటే, కొంచెం ముంగట వెళ్ళంగానే రైట్ సైడ్ లో ఒక చెట్టు వస్తుంది, ఆ చెట్టు కాడిన అంట ఆమెను చంపేసి అక్కడే పాతేసినారంట. సో నాకు అక్కడే తీసుకెళ్ళు అని చెప్తుంది. కానీ ఆ చెట్టు వస్తలేదు. సో రమేష్కి మళ్ళీ చెప్పింది, కరెక్ట్ ఇట్లా ముంగట వెళ్ళంగానే రైట్ సైడ్లో ఒక చెట్టు వస్తుంది, ఆ చెట్టు కాడ నన్ను పాతేసినారు చంపేసి, అక్కడే తీసుకెళ్ళు. రైట్ సైడ్లో ఒక చెట్టు వస్తుంది, అక్కడ పాతేసినారు, అక్కడ తీసుకెళ్ళు. అదే రిపీట్ చేస్తుంది. అండ్ ఒకటిసారి చాలా అంటే చాలా భయపడిపోయినాడు. ఏం చేయాలో ఏం అర్థమైతలేదు. మనసులో దేవుని గుర్తు చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు రమేష్కి ఏమేమి మంత్రాలు వస్తాయో అదే చదువుతున్నాడు మనసులో. బయట అసలు మాట్లాడలేకపోతున్నాడు. ఎంత ప్రయత్నించినా మాట్లాడడానికి ట్రై చేసినా అస్సలు మాట్లాడలేకపోతున్నాడు. ఒక్క వర్డ్ బయటికి వస్తలే అనమాట. అసలు బాడీ పైన కంట్రోల్ లేదు, ఆటో పైన కంట్రోల్ లేదు, కానీ మనసు పైన కొంచెం కంట్రోల్ ఉంది. మనసులో దేవుని గుర్తు చేస్తున్నాడు. మనసులో ఇప్పుడు ఏ మంత్రం వస్తుందో, ఇప్పుడు మనిషికి ఇప్పుడు ఏమేమి వస్తుందో అదే లోపల రిపీట్ చేస్తున్నాడు అనమాట. దేవుని గుర్తు చేస్తుండు, కానీ ఆ ఆత్మ మాత్రం ఒకటే రిపీట్ చేస్తుంది. కరెక్ట్ ముంగట వెళ్ళంగానే రైట్ సైడ్లో ఒక చెట్టు వస్తుంది, అదే చెట్టు కాడ చంపేసి పాతేసినారు, అక్కడే తీసుకెళ్ళు. అండ్ ఫైనల్లీ ఆ చెట్టుకి వచ్చింది కొంచెం సేపు తర్వాత. అప్పుడు ఆ ఆత్మ ఏమని చెప్పిందంటే, ఇప్పుడు నేను నిన్ను చంపేసి ఇక్కడ పాతేస్తాను. సేమ్ ఇట్లా చెప్పిందంట. చాలా అంటే చాలా దేవుడు చాలా లోపల మనసులో పేరు చెప్తున్నాను అనమాట. అండ్ ఒకటేసారి కరెక్ట్ అదే చెట్టుకి ఆటో గట్టికి తాకింది, పెద్ద సప్పుడు వచ్చింది. అండ్ రమేష్ అక్కడే పడిపోయాడు. కరెక్ట్ తెల్లారి ఒక కార్ అక్కడికి వెళ్ళి వెళ్తుంది అనమాట. ఆ కార్లో ఎవరు వెళ్తున్నారో అతను చూసిండు అనమాట, ఆటోలో ఎవరు ఉన్నారని. చెట్టు తాకుంది ఆటో అని. సో కార్లోకి వెళ్ళి ఆ మనిషి దిగిండు, రమేష్ దగ్గర వచ్చిండు. అండ్ రమేష్కి ఇట్లా షేక్ చేసిండు అనమాట. ఏమి ఇట్లా అడిగిండు. ఓకేనా అడిగినప్పుడు రమేష్ లేచిండు. ఎక్కువ దెబ్బలేం తాకలేదు రమేష్కి, బట్ రమేష్ ఒకటిసారి భయపడిపోయాడు.
ఇక్కడ ఒక లేడీ ఉంది కదా, ఒక ఆత్మ ఉండగా ఇక్కడ అని అడిగినప్పుడు ఆ కార్లోకి వెళ్ళి వచ్చిన మనిషి, నీకేమైనా పిచ్చా, రాత్రి మందుగిని తాగి పండుకున్నట్టు ఉన్నావు నువ్వు, ఇక్కడ ఎవరు లేరు, ఇక్కడ ఏ లేడీ లేదు, ఏ ఆత్మ లేదు, నీకేమైనా పిచ్చా, ఎక్కడెక్కడికి వెళ్ళి వస్తారు రా బాబు, తాగి పడిపోతారు అని చెప్పి కార్లో కూర్చొని వెళ్ళిపోయాడు ఆ మనిషి. సో అప్పుడే రమేష్ చూస్తే అంటే ఆటోలకి దిగి చూసిండు రమేష్, చూస్తే అసలు అక్కడ పెద్ద చెట్టే లేదు. అంటే నైట్లో చాలా పెద్ద చెట్టు కనిపించింది, కానీ డేలో చూస్తే చిన్న చెట్టు అనేమాట అది. సో అప్పుడే రమేష్ ఆటో స్టార్ట్ చేసి మరోసారి దేవుని పేరు చెప్పి ఆటో స్టార్ట్ చేసి గట్టిగా కొట్టేసిండు, స్పీడ్లో వచ్చేసిండు, హైదరాబాద్ వెళ్ళిపోయాడు. అంటే హైదరాబాద్ వచ్చేసిండు అనమాట. హైదరాబాద్ వచ్చేసిండు. అండ్ ఆ రోజు నుంచి ఇప్పటి వరకు 14 సంవత్సరాలు అవుతుంది ఈ స్టోరీకి. ఇప్పటి వరకు రమేష్ నైట్లో ఆటో నడిపాడంట. స్టిల్ ఆ భయం ఉందంట. అండ్ స్టిల్ అప్పుడప్పుడు ఒక స్మెల్ వస్తుందంట. అంటే ఇప్పుడు ఆ ఆత్మ ఆటోలో కూర్చున్నప్పుడు ఒక విచిత్రమైన స్మెల్ వచ్చిందంట. అండ్ మొత్తం అంటే వాతావరణం మొత్తం కొంచెం కూల్ అయిపోయిందంట. సో అప్పుడప్పుడు కొంచెం అట్లా కూల్ అయిపోతాయంట. అప్పుడప్పుడు ఒక స్మెల్ అనేది వస్తుందంట. స్టిల్ ఇన్ని సంవత్సరాలు అయిపోయినా సరే స్టిల్ ఆ స్మెల్ వస్తుందంట, అప్పుడప్పుడు వస్తుందంట రమేష్కి. అండ్ ఈ స్టోరీ మనకి రమేషే పంపించాడు. సో మీ దగ్గర ఇలాంటి ఏమైనా రియల్ హారర్ స్టోరీస్ ఇలాంటివి ఏమైనా ఉంటే మీరు నాకు మా రాధ్యాడు ఇన్స్టాగ్రామ్లో పంపించవచ్చు. సో ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, మీకేమనిపిస్తుంది? మీకు ఇది రియల్ అనిపిస్తుందా, లేదా రమేష్ నైట్లో అంటే నిద్ర వచ్చి పండుకుండా ఒక కళ చూసిండా, ఒక చెడ్డ కళ చూసిండా? నాకైతే ఇది కొంచెం రియల్ అనిపించింది. సో అందుకే నేను మీ అందరితో షేర్ చేసినాను. నేను ఇందాకనే వీడియో స్టార్ట్ అని చెప్పినా కదా, మీకు ఏమైనా రియల్ ఇలాంటివి ఏమైనా తెలుసుకోవాలంటే మీరు సీనియర్ ఆటో డ్రైవర్స్కి, సీనియర్ ట్రక్ డ్రైవర్స్కి అడగండి, వాళ్ళు మీకు చాలా చెప్తారు. సో నాకైతే కొంచెం రియల్ అనిపించింది బాస్, అందుకే నేను అందరితో షేర్ చేశాను. అండ్ మీ దగ్గర మంచి మంచి స్టోరీస్ ఉంటే పంపించండి, నాకు దాంట్లో ఏమైనా రియల్ అనిపిస్తే కంపల్సరీ షేర్ చేస్తాను. అండ్ ఇలాంటి హారర్ స్టోరీస్ కోసం మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేసుకోండి, ఎందుకంటే వీడియో అప్లోడ్ చేయగానే మీ దగ్గర వీడియో వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ హారర్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.